నిధులు ఇవ్వండి, మూసీ పరిరక్షణకు 10,000 కోట్లు కావాలి, నల్ల కలెక్షన్ల ఏర్పాటుకు 16,000 కోట్లు అవసరం, జల్ జీవన్ మిషన్ నిధులు మంజూరు చేయండి, ధాన్యం బకాయిలు 1,468 కోట్లు చెల్లించండి, గ్యాస్ సబ్సిడీని ముందే చెల్లిస్తాం, అనుమతి ఇవ్వండి. కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ విజ్ఞప్తి, రాహుల్ ఖర్గేలతో రేవంత్ భట్టి ఉత్తమ్ భేటీ, ఆర్ఆర్ఆర్ నిర్మాణాన్ని వేగిరం చేయండి, కేంద్రానికి మంత్రి కోమటిరెడ్డి వినతి. అసలు రాహుల్ గాంధీ నిన్నటువంటి ఫోటో చూస్తాడు, రాహుల్ గాంధీ ప్రతిపక్ష. సో అక్కడ విషయం ఏంటంటే మూసీ రివర్ ఫ్రంట్ అని చెప్పేసి దాని డెవలప్మెంట్ కోసం 150,000 కోట్లు కేటాయించాలని చెప్పేసి కూడా దాని బడ్జెట్ 150,000 కోట్లు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నిన్న దీనిపైన నేను విమర్శలు చేయడం జరిగింది, కానీ కొంత లోతుగా నేను విషయం తెలుసుకుంటే అసలు మూసీ రివర్ ఫ్రంట్ అనేది టోటల్ హైదరాబాద్ చుట్టుపక్కల ఏదైతే ఉందో చాలా పెద్ద ఎత్తున చాలా పెద్ద ప్రణాళికలతోటి ముందుకు పోయే అవకాశం కనబడుతుంది. దాదాపు దీనిలో ఒక మూసీ డెవలప్మెంట్ ఒకటే కాదు, దాదాపు 14 అంశాలను తీసుకొని మొత్తానికైతే మూసీ రివర్ ఫ్రంట్, ఈవెన్ చార్మినార్ కూడా మూసీ రివర్ ఫ్రంట్ లో భాగం అనే విషయాన్ని మనకు తెలుస్తా ఉంది. సో చాలా పెద్ద ప్రాజెక్టు, నాకు తెలిసి అది దాన్ని కంప్లీట్ చేస్తే కనుక రేవంత్ రెడ్డి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మేబీ జరగవచ్చు, జరగకపోవచ్చు. అండ్ దీంట్లో 2 అంశాలు ఉన్నాం. అంటే మేజర్ అంశం మనం మాట్లాడాల్సింది ఏంటంటే, ఫస్ట్ 50,000 కోట్లు అన్నాడు, 60,000 కోట్లు అన్నాడు, తర్వాత 1,00,000 అయింది, తర్వాత 1,50,000 అయింది. సో అంటే స్టెబిలిటీ రేవంత్ లో కనబడట్లేదు. ఎందుకు ఆయన బడ్జెట్ అంత పెంచిండంటే, ఇప్పుడు సరే లెట్స్ ఈ సందర్భంలో కేసీఆర్ కూడా అట్లే మెచ్చుకోవాల్సి వస్తుంది. మరి ఈయన మెచ్చుకున్నట్టు ఆయన కూడా ముందుకు అదే అన్నాడు, 70,000 కోట్లతో కాళేశ్వరం, తర్వాత 3,00,000 కోట్లు అయింది. అది చూడాలి. కానీ ఇది అంటే మూసీ రివర్ ఫ్రంట్ కనుక గతంలో కేసీఆర్ కూడా మూసీ డెవలప్ చేద్దాం, మూసీని ప్రక్షాళన ఇద్దాం అనుకున్నాడు, అది ఫెయిల్ అయిపోయింది. ఆయన దాని మీద కాన్సెప్ట్ చేయలేదు. కనీసం ఈయన ప్రతిసారి ఆ అంశాన్ని ఎందుకో తెర మీదకి ప్రతిసారి తీసుకొస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా ఏదో ఒక విధంగా దానిపైన కొంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నట్టు అర్థమవుతుంది. సో మేబీ దానికి సంబంధించి కొండ విశ్వరెడ్డి గారు కూడా దాన్ని సమర్థిస్తా ఉన్నారు. సో మేబీ ఏదో ఒక పెద్ద అడ్వాంటేజ్ ఉంటది హైదరాబాద్ చుట్టుపక్కల, ఏదైతే RRR లోపల నాకు తెలిసి చాలా పెద్ద అడ్వాంటేజ్ ఉండే అవకాశం అయితే కనబడతా ఉంది.